హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ కారం వచ్చి చికెన్ వెల్లుల్లి కారం అండి. కానీ ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ఎంతో లేదండి, నేను చికెన్ పావు కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉప్పు అది చక్కగా కడిగి నీసు వాసన లేకుండా కడిగి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో చక్కగా ఉడకబెట్టేసుకుందాం. దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడు వరకు మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ ఈ కారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా, ఉప్పు పసుపు వేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో లేదండి, కొంచెమేనండి చికెన్, ఎక్కువ లేదు. కొంచెమే చేసాను. అప్పటికప్పుడు చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో. చికెన్తో కారం చేసుకుంటే ఎట్లా ఉంటుందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దామని చేశానండి. కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్లో స్టవ్ ఆన్ చేశాను కదా. ఇందులో మనం అసలు ఒక చుక్క నీరు కూడా వేయలేదండి. చుక్క నీరు వేయకుండానే మనం ఉప్పు పసుపు వేస్తాం కదా, నీరు చక్కగా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, 10-15 వరకు నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు తీసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఇప్పుడు మెంతులు 1/2 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. చూడండి, కొంచెమే చూపిస్తున్నాను. అదేవిధంగా దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు 2 తీసుకున్నానండి. అన్నీ చూడండి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు అదేవిధంగా కరివేపాకు 10 కాడల దాకా 10-15 కాడల దాకా తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకున్నాను. చిన్న ఉసిరికాయ అంతా చింతపండు అండి. ఇప్పుడు మనం ఇవి మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకుంటున్నాం చూసారా, ఇది వేరే స్టవ్ మీద పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, నీరు ఎంత రిలీజ్ అయిందో మన చికెన్లో, కొంచెం చికెన్లో అయినా. ఇప్పుడు ఈ స్టవ్ మీద తీసుకుని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం స్పైసెస్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ధనియాలు 2 ధనియాలు వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. స్పైసెస్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మెంతులు, ఆవాలు కూడా వేస్తున్నాను. మనం దీంట్లో నూనె వేసుకోకూడదండి. నూనె వేసుకోకుండానే మనం ఫ్రై చేయాలి, డ్రైగా చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసాను. అదేవిధంగా మసాలా దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు కూడా వేసాను. అదేవిధంగా పచ్చెనగపప్పు కూడా వేసానండి. ఇవి చక్కగా మనం మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాము. మనం ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా మనం స్పైసెస్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, మనకి ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయినాయి చూసారా. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి మొత్తం తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి డ్రై రోస్ట్ అవ్వాలండి చక్కగా. చూసారా, చక్కగా డ్రై రోస్ట్ అయింది చూసారా. ఇవి తీసుకున్నాను కదా. ఇప్పుడు మసాలాలు మనం స్పైసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఇందులోనే ఫ్రై చేసుకుందాము. అదేవిధంగా ఎండుమిరపకాయలు మొత్తం వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయ్యాక ఇది మనం చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు
మనం చింతపండు కూడా వేసుకుందాం. వేడి మీద కొంచెం క్రిస్పీగా గట్టిగా అవుతుంది కదా, మిక్సీలో వేయాలన్నా పొడి అవ్వాలి కదండి. అందుకు మనం ముందే మనం ఫ్రై చేసుకునేటప్పుడే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చెనపప్పు, ధనియాలన్నీ ఫ్రై చేసుకొని మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయినాయి. ఇందాక మనం పొయ్యి మీద చికెన్ పెట్టుకున్నాం చూసారా, డ్రై రోస్ట్, చక్కగా నీరంతా ఇంకిపోయింది చూసారా. ఈ విధంగా ఇంకిపోవాలండి నీళ్ళు. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం చూసారా, అందులోనే మనం ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చూసారా. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఎంతో కొంచెమే కదా ఫ్రెండ్స్, ఒక ట్రిప్లోనే వేసేస్తాను, 2 సార్లు వేయకుండా ఒకేసారి వేసేస్తాను ఫ్రెండ్స్. చక్కగా మనకి చికెన్ రోస్ట్ అవ్వాలండి. అంత కలర్ ఎక్కువ రాకపోయినా గోల్డ్ కలర్లో వచ్చాక కొంచెం క్రిస్పీగా ఉంటే చాలు ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కదా, పౌడర్ లాగా చేసుకుంటాం కదా చికెన్ని, ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మీ ముందు కొత్త రెసిపీస్తో వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్ని లైక్ ఉంది, మీ లైకే నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా. ఇవి మనం పక్కన పెట్టేసుకుందాము. ప్లేట్లో పెట్టేసుకున్నాక అది చక్కగా చల్లారాలండి. చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మనం స్పైసెస్ ఫ్రై చేసుకున్నాము కదా ఫ్రెండ్స్, అది ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. చూడండి, ఇవి చక్కగా చల్లారినాయి కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పౌడర్లో తీసేసుకుందాం. మిక్సీ చేసుకుందాం, చక్కగా పొడి చేసుకుందాం. చూడండి, మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్, కొంచెం అంటే కాదులేండి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మిక్సీ చూసారా, మిక్సీ పట్టుకున్నాక చక్కగా ఫ్రై అయింది, పౌడర్ అయింది చూసారా. ఇప్పుడు మనం అదేవిధంగా చికెన్ ముక్కల్ని కూడా, చికెన్ పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇది కూడా చికెన్ పీసెస్ కూడా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇందాక కారం లాగా ఫ్రై మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా మనం 2 కలిపి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు చివరిగా మనం అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి కూడా ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ కారం పొడి తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ చూసినందుకు, నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ.